హాయ్ టు ఆల్. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అప్డేటు. ప్రెజెంట్ మన డిఫెన్స్ డారింగ్ యాప్‌లో వచ్చేసి క్రిస్మస్ ఫెస్టివల్ సందర్భంగా ప్రతి కోర్స్ పైన 50% డిస్కౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరేమన్నా ఎస్ఎస్‌జీడీ కానిస్టేబుల్ 2025 నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతా ఉన్నా, లేదంటే అప్‌కమింగ్ ఆర్ఆర్‌బీ గ్రూప్ డి నోటిఫికేషన్‌కి ప్రిపేర్ అవ్వాలన్నా, మన డిఫెన్స్ డారింగ్ యాప్‌లో వచ్చేసి మీకు కోర్స్ అయితే పెట్టడం జరిగింది. ఫుల్ అప్డేటెడ్ కోర్సు. ఎస్ఎస్‌జీడీ కానిస్టేబుల్ 399కి అయితే కోర్స్ అయితే వస్తుంది. అండ్ రైల్వే ఏఎన్‌ఈ కోర్సు ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ గానీ, గ్రూప్ డి గానీ అండ్ ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ గానీ, ఇంకా వివిధ రకాలైనటువంటి రైల్వే కోర్స్ అన్నీ కూడా 499కి అయితే రావడం అయితే జరుగుతుంది. మన డిఫెన్స్ డారింగ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. ఒకసారి చూడండి. అక్కడ డెమో వీడియో చూడండి. కంటెంట్ నచ్చితే తీసుకోండి. అండ్ ఈ ఆఫర్ అనేది మీకు ఈరోజు సాయంత్రం వరకు మాత్రమే ఉంటుందన్నమాట. అండ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళు మీరు యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకొని ఒకసారి చెక్‌ఔట్ చేయండి. ప్రతి కోర్స్ పైన 50% డిస్కౌంట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక ఏంటా వెళ్దాం బ్రదర్. మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అఫీషియల్‌గా ఒక నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందనమాట. ఇది ఓపెన్ ర్యాలీ. ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ ర్యాలీకి అయితే వెళ్ళొచ్చు. అండ్ దీనిలోను ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకొచ్చేసి పర్మనెంట్ అనమాట. అగ్నిపథ్, అగ్నివీరు వేరు, ఇది పర్మనెంట్ అనమాట. కాబట్టి ఎవరైతే దీనికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో జాబ్ చేయాలి, కొట్టాలి అనుకున్న ప్రతి ఒక్కరు క్యాండిడేట్ ఈ నోటిఫికేషన్‌కి అయితే వెళ్ళండి. డైరెక్ట్‌గా ర్యాలీ అనమాట, ఓపెన్ ర్యాలీ. ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలి, క్వాలిఫికేషన్ ఏంటి, సాలరీ ఎంతొస్తుంది, అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి ఎవరైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో జాబ్ సాధించాలి అనుకున్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళు వీడియోని ఎండ్ వరకు చూడండి బ్రదర్. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్. వీడియోస్‌ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక్క లైక్ చేసినట్లయితే మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేసి సపోర్ట్ చేయండి. వెళ్దాం బ్రదర్. మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి ఇదనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇన్వైట్ ఇండియన్ గోర్ఖా మేల్ క్యాండిడేట్ టు అపియర్ ఇన్ రిక్రూట్మెంట్ ర్యాలీ జనవరి 29th 2025 టు ఫిబ్రవరి 6th 2025 వరకు ఓపెన్ ర్యాలీస్ అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. దీనికి వచ్చేసి ఓన్లీ మేల్ వాళ్ళు మాత్రమే ఈ ర్యాలీకి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. అంటే గర్ల్స్ వచ్చేసి నాట్ ఎలిజిబుల్ అనమాట. ఒకవేళ ఈ వీడియోని ఎవరైనా గర్ల్స్ చూస్తూ ఉంటే మీకు తెలిసినటువంటి మీ ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్కో, లేకపోతే మీకు ఇంకా మీ రిలేటివ్స్కో వాళ్ళకన్నా యూజ్ అవుతుంది కాబట్టి ఈ వీడియోని వాళ్ళకన్నా షేర్ చేయండి. ఇక నెక్స్ట్ మనకు ర్యాలీ డేట్స్ మొత్తం కూడా ఒకసారి చూసుకున్నట్లయితే ఈ ర్యాలీస్కి వచ్చేసి ఏ స్టేట్స్ వాళ్ళు ఎలిజిబుల్ అంటే కనుక ఇక్కడ మనకు తమిళనాడు, కేరళ అండ్ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో పాండిచ్చేరి అండ్ లక్షద్వీప్, వీటిలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా ఎలిజిబుల్ అవుతారన్నమాట. అండ్ దీనిలో వచ్చేసి మనకు గ్రూప్ వై మెడికల్ అసిస్టెంట్ పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు. మళ్ళీ చెప్తున్నాను, మనకి ఈ నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్నటువంటి గ్రూప్ వై మెడికల్ అసిస్టెంట్ జాబ్స్ అన్నీ కూడా పర్మనెంట్ అనమాట. వన్స్ మీకు జాబ్ వచ్చిందంటే మీరు రిటైర్మెంట్ అయ్యేంత వరకు మీరు జాబ్ చేయాలి. అది 15 సంవత్సరాల, 20 సంవత్సరాల, 25 సంవత్సరాలు అనేది మీరు అన్ని సంవత్సరాలు సర్వీస్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇంకోటి మనకు అగ్నివీరుగా ఏవైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉంటాయో అవి వేరు, అవి 4 years. అండ్ ఇక పక్కన పెట్టేస్తే మనకు ఓపెన్ ర్యాలీ అని చెప్పాను కదా, మీరు ర్యాలీకి వెళ్ళాల్సినటువంటి సెంటర్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మహారాజాస్ కాలేజీ గ్రౌండ్, పీటీ ఉషా రోడ్డు, ఇక్కడ మనకు ఎర్నాకుళం, కొచ్చి, కేరళలో అయితే మనకు ఓపెన్ ర్యాలీ అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. ఈ ర్యాలీకి అంటే ఈ అడ్రస్కి అయితే మీరు ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు మనకి ఏ డేట్కి అయితే ఉంటుందో ఆ డేట్కి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇక్కడ ముందుగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు తమిళనాడు అండ్ కర్ణాటక ఈ 2 స్టేట్స్ వాళ్ళకు జనవరి 29 నుండి జనవరి 30 ఈ డేట్స్లో అయితే వాళ్ళకు ర్యాలీ అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు జనవరి 29వ తేదీన రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే గ్రూప్ వై మెడికల్ అసిస్టెంట్ 10+2 క్యాండిడేట్ అనమాట. ఇది పక్కన పెట్టేస్తే మన ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలి అని ఒక డౌట్ అయితే ఉంటుంది. ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు ఇక్కడ చూసుకుంటే ఆల్ ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ అండ్ యూనియన్ టెరిటరీస్ ఏవైతున్నాయో పాండిచ్చేరి అండ్ లక్షద్వీప్, వీళ్ళు వచ్చేసి ఫిబ్రవరి 1వ తేదీన మీరు ర్యాలీ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 1వ తేదీ అండ్ ఫిబ్రవరి 2వ తేదీన మీకు సెలక్షన్స్ అయితే ఉంటాయన్నమాట. అయితే మీరు రిపోర్టింగ్ చేయాల్సిన డేట్ వచ్చేసి ఫిబ్రవరి 1వ తేదీ. అయితే బ్రదర్ మీరు ఏం చేస్తారంటే మీరు ఫిబ్రవరి 1వ తేదీ కంటే ముందే అంటే జనవరి 31st నైట్ కల్లా మీరు గ్రౌండ్ కట్కి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు గ్రూప్ వై మెడికల్ అసిస్టెంట్ 10+2 క్యాండిడేట్ వాళ్ళు. ఇక సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, రైటన్ టెస్ట్ ఉంటుంది, అడాప్టబిలిటీ టెస్ట్ 2 అయితే ఉంటుంది, అండ్ మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఇక అదేవిధంగా అంటే ఇది మనకు 10+2 క్యాండిడేట్ వాళ్ళకు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీన కండక్ట్ చేస్తున్నారు. ఒకవేళ ఎవరైతే డిప్లొమా ఇన్ బీఎస్సీ ఇన్ ఫార్మసీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు ఫిబ్రవరి 4వ తేదీ అండ్ 5వ తేదీన వీళ్ళకు సెలక్షన్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు ఫిబ్రవరి 4th అంటే మార్నింగ్ అయితే రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 4th అంటే కనుక ఫిబ్రవరి 3rd నైట్ కల్లా గ్రౌండ్ కట్కి వెళ్ళిపోతే ఫిబ్రవరి 4th ఎర్లీ మార్నింగ్ లోపలికైతే అలౌ అయితే చేస్తారు.
అండ్ ఇక్కడ మనకు అన్ని స్టేట్స్, అన్ని డిస్ట్రిక్ట్స్ తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి అండ్ లక్షద్వీప్ వీళ్ళకి కూడా సేమ్ సెలక్షన్ ప్రాసెస్ అనమాట. ఫిజికల్ టెస్ట్, రైటింగ్ టెస్ట్, అడాప్టివ్ టెస్ట్ అండ్ మెడికల్ టెస్ట్ ఇవన్నీ కూడా కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ ఈ ర్యాలీకి వెళ్ళాలి అంటే కనుక మీకు ముందుగా ఏజ్ లిమిట్ చూసుకుంటే ఇక్కడ మనకు మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ వచ్చేసి మనకు 10+2 క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు జూలై 3, 2004 నుండి జూలై 3, 2008 మధ్యన ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళైతే మెడికల్ అసిస్టెంట్కి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు డిప్లొమా అండ్ బీఎస్సీ ఫార్మసీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు వచ్చేసి మీకు ఏజ్ లిమిట్ అనేది డిఫరెంట్గా అయితే ఉంటుంది. జూలై 3, 2001 నుండి జూలై 3, 2006 మధ్యన ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వాళ్ళు బీఎస్సీ ఫార్మసీ వాళ్ళు ఈ ర్యాలీకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట, ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి వాళ్ళు. ఇక నెక్స్ట్ అదేవిధంగా మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే సింపుల్గా 12th అంటే ఇంటర్మీడియట్ ఎవరైతే పాస్ అయి ఉంటారో 10+2 కానీ ఇంటర్మీడియట్ కానీ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ కానీ అంటే మీకు ఇంటర్మీడియట్లో మీరు కంపల్సరీగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సబ్జెక్ట్ ఉంటే కనుక కంపల్సరీ మీరు ర్యాలీకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది, ఓపెన్ ర్యాలీకి. అండ్ అదేవిధంగా మీకు కంపల్సరీగా ఇంగ్లీష్ సబ్జెక్ట్లోనే మీకు 50% మీకు మార్కులు అయితే కంపల్సరీ అయితే వచ్చి ఉండాలి. అది కూడా ఒకసారి చూసుకోండి బ్రదర్. ఇక అదేవిధంగా ఎవరైతే బీఎస్సీ ఫార్మసీ చేసి ఉంటారో వాళ్ళు కూడా ఈ ర్యాలీకి అయితే వెళ్ళొచ్చు అనమాట. అండ్ మరికొంతమందికి ఒక డౌట్ అయితే ఉండొచ్చు, బ్రదర్ మేము ఎంపీసీ ఇక్కడ మనకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి, బయాలజీ లేదు, మేము వెళ్ళొచ్చు అంటే కనుక వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఇక్కడ మనకు బయాలజీ అంటే మనకు బైపీసీ గ్రూప్ ఎవరైతే చేసి ఉంటారో ఇంటర్మీడియట్లో వాళ్ళు మాత్రమే ఈ ర్యాలీకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అయితే బ్రదర్ ఈ ర్యాలీకి వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా కానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరు. మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకు ఏ డేట్ని అయితే వెళ్ళాలని వాళ్ళు మెన్షన్ చేశారో ఫిబ్రవరి 1వ తేదీన ఆ డేట్ కల్లా మీరు రిపోర్టింగ్ అయితే చేస్తే సరిపోతుంది. డైరెక్ట్ మీరు డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకుని వెళ్ళి. ఇక నెక్స్ట్ ఈ ర్యాలీకి వెళ్ళాలంటే కనుక హైట్ వచ్చేసి మినిమం హైట్ వచ్చేసి 152 సెంటీమీటర్ అనేది హైట్ కంపల్సరీ అయితే ఉండాలి. మినిమం మెడికల్ అసిస్టెంట్ ఫార్మసిస్ట్కి అనమాట. ప్రతి ఒక్కరు కూడా చూసుకోండి ఒకసారి. ఇక నెక్స్ట్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో అంటే మనకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు శాలరీ అనేది ఎంత వస్తుందంటే కనుక ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 26,900 పర్ మంత్ మీకు శాలరీ అయితే వస్తుందని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. అండ్ ఇంకా అదర్ అలవెన్స్ కూడా మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే అదర్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇంకా హెచ్ఆర్ఏ అండ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఇట్లా చాలా రకాలు, రేషన్ అలవెన్స్ ఇట్లా చాలా రకాలైనటువంటి అలవెన్స్లు ఉంటాయన్నమాట. అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవర్లో మీకు 40,000 వరకు మీకు శాలరీ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మీకు వాళ్ళు ఏవైతే డేట్ చెప్పారో ఆ డేట్ కంటే ముందే మీరు ఒకరోజు ముందు నైట్ కల్లా మీరు గ్రౌండ్ కాడికి వెళ్ళిపోవాలి. అండ్ మనకు ఫిబ్రవరి 1వ తేదీన మనకి లోపలికి అయితే అలౌ చేస్తారు. మార్నింగ్ 6కి మనకు ఫిజికల్ టెస్ట్ అనేది ముందుకైతే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ వీటిలో మనకు 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. 10+2 అంటే ఇంటర్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి వాళ్ళకు 7 నిమిషాలు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ని. ఒకవేళ ఎవరైతే బీఎస్సీ ఫార్మసీ చేసినటువంటి వాళ్ళకు 7 నిమిషాల 30 సెకండ్స్ లోపు 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ని కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ రన్నింగ్ అయిపోయిన తర్వాత మీకు ఏం చేస్తారంటే 10 పుషప్స్ అయితే ఉంటాయి అండ్ 10 సిటప్స్ అయితే ఉంటాయి అండ్ 20 స్క్వాట్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇది ఫిజికల్ టెస్ట్. ఇక నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు రైట్ అండ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. ఇక్కడ రైట్ అండ్ టెస్ట్కి వచ్చేసి ఓవరాల్గా మనకు 45 నిమిషాలు టైమింగ్ అయితే ఇస్తారు. అండ్ ఓఎంఆర్ సీట్ ద్వారా మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ ద్వారా మాత్రం మనం ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ క్వశ్చన్ పేపర్ అనేది మనకి ఏ విధంగా వస్తుందంటే ఇంగ్లీష్ వచ్చేసి మనకు 20 క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ నుంచి మనకు 30 క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. క్వశ్చన్ పేపర్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సబ్జెక్ట్స్ అనేది ఈ విధంగా ఉంటాయి. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే వస్తుంది అనమాట. ఒకవేళ మీరు నెగిటివ్ మార్కింగ్ పెట్టారంటే అంటే రాంగ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మీకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది 0.25. 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుందన్నమాట. కాబట్టి మీరు చూసుకొని అయితే ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయండి. అండ్ ఈ ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి నెక్స్ట్ అనేది మనకు అడాప్టబిలిటీ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇది మీకు ఒకవేళ తెలియకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేయండి. అడాప్టబిలిటీ టెస్ట్ అని ఏంటంటే మీకు చాలా రకాలైనటువంటి వీడియోస్ ఉంటాయి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక అడాప్టబిలిటీ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ మనకు మెడికల్ టెస్ట్లో ఏమేమి కండక్ట్ చేస్తారని మనకు మొత్తం కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేశారు, ఒకసారి చూసుకోండి. ఈ టెస్ట్లు అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మన పేరు ఉందంటే కనుక మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పర్మనెంట్గా ఉద్యోగం అనేది ఇచ్చి మనకు ట్రైనింగ్కి అయితే పంపించడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఎవరైతే ఈ ఓపెన్ ర్యాలీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉందో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఓపెన్ ర్యాలీ ఇది కంపల్సరీ మీరు ప్రతి ఒక్కరు కూడా దీన్ని అయితే సద్వినియోగం అయితే చేసుకోండి. అండ్ ఇంటర్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ ఉంటే కనుక కంపల్సరీ మీరు మిస్ అయితే చేసుకోవద్దండి ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఇంతేపటి కూడా మీకు ఇంకేమైనా డౌనింగ్ కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ప్రజెంట్ మన డిఫెన్స్ డారింగ్ యాప్లో వచ్చేసి క్రిస్మస్ ఆఫర్ అయితే పెట్టడం జరిగింది. ప్రతి కోర్స్ పైన మీకు 50% డిస్కౌంట్ అయితే ఇచ్చాడనమాట.
మీరు ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్కి 399, రైల్వే ఎనీ కోర్సు 499కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే కోర్స్ అయితే తీసుకోవచ్చు. మన డిఫెన్స్ డ్రైవింగ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ అవుట్ చేయండి. థ్యాంక్ యూ.